మనిషి డబ్బుకి కక్కుర్తిపడి వాడి స్టేటస్ పెంచుకుంటాకి సిగ్గు ఎగ్గు లజ్జ అన్ని వదిలేసి ఎంత ఘోరంగా తయారవుతున్నారంటే గనక ఈ సినిమా టైటిల్ చూస్తే అర్థమవుద్ది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే గనక విజయ్ యాంటోనీ వాళ్ళ మేనల్డ్. కానీ ఈ పోస్టర్ షేర్ చేసింది వచ్చి విజయ్ యాంటోనీ. విజయ్ యాంటోనీ గారు మీ తమిళ భాషని ఒక్క మాట అంటే ఉద్యమాలు చేసేస్తారు కదా, మరి తెలుగులో ఇట్లాంటి టైటిల్స్ పెట్టొచ్చా? ఆ టైటిల్ ఉచ్చరించడానికి చాలా చండాలంగా ఉంది. మాకు భాష అభిప్రాయం ఉండదా, మాకు భాష మీద ప్రేమ ఉండదా? ఈ దరిద్రమైన టైటిల్ అసలు ఏంటి అర్థం కావట్లా. వీళ్ళ టార్గెట్ ఏంటంటే కనుక ఆ దిక్కు మొక్కు లేనోడు ఇలాంటి వరస్ట్ టైటిల్ పెడితే కనుక జనాల్లో బాగా తెలుస్తాడు, తెలిస్తే కనుక ఆటోమేటిక్ గా సినిమా హిట్ అయిపోద్ది. అంతేగాని పరభాషని మనం అసహించుకుంటున్నాము, పరభాషని తప్పుగా మాట్లాడుతున్నాము అని సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా బతకడం, ఇలాంటి బతకడం కన్నా చావడం మంచిది. నా తెలుగు భాషను అవమానిస్తే కనుక ఎట్లా మీ సినిమాలు చూస్తాము? విజయ్ యాంటోనీ గారు మీ సినిమాలు కూడా ఎట్లా చూస్తాం అనుకుంటున్నారు? తెలుగు భాషలో ఒక ఆడదాని అవయవాన్ని అసహ్యంగా పిలిచే ఇటువంటి పేర్లు పెట్టి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? నెక్స్ట్ మీ సినిమాలు ఏ రకంగా చూస్తాం అనుకుంటున్నారు? పైగా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్టర్ షేర్ చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. తెలుగు ప్రజలందరూ ఖండించవలసిన విషయం.